ఎవ్రీవన్, దిస్ ఈజ్ అఫ్షీన్. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నాకు చాలామంది పర్సనల్గా అండ్ ఇన్స్టాగ్రామ్లో చాలా మెసేజెస్ అయితే పెట్టారనమాట. యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో అక్కడ మొత్తం అంతా ఏమనంటే లైక్ IIITకి రావచ్చా, ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, స్టడీ ఎలా ఉంది, IIITకి వచ్చి ఐఐటీస్కి ప్రిపేర్ అయ్యి వెళ్ళొచ్చా, లైక్ బీటెక్ కాకుండా మధ్యలో నుంచి డ్రాప్ అయిపోయి వచ్చా బయటికి అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ అయితే అడిగారనమాట. సో వాటన్నిటికీ ఆన్సర్స్ అయితే నేను ఈ వీడియోలో ఇస్తున్నాను. సో మీరు స్కిప్ చేయకుండా మొత్తం ఎండ్ దాకా చూడండి. ఆల్ యువర్ డౌట్స్ విల్ బి క్లియర్డ్. అండ్ ఒకవేళ మీరు ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఇంకా కొన్ని డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ రిప్లై బ్యాక్. ఒకవేళ రిప్లై ఇవ్వకపోతే యూ కెన్ జస్ట్ టెక్స్ట్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ ఫాలో అయిపోండి. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి IIITకి రావచ్చా రాకూడదా. సో ఇది వచ్చేసి టోటల్లీ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ నేనైతే ఫ్యూ పాయింట్స్ చెప్తానమాట, ఎందుకు రావచ్చు ఎందుకు రాకూడదు అని చెప్పేసి. ఎందుకు రావచ్చు అని దానికి రీజన్ అయితే చెప్తాను అనమాట. సో ఇఫ్ యు ఆర్ లైక్ సమ్హౌ ఫైనాన్షియల్లీ లోగా ఉంటే, మీరు బయట ఫీజ్ పే చేయలేరు, నాకు ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలి అనుకుంటే మీరు IIITని ఆప్ట్ చేసుకోవచ్చు. అండ్ IIITలో మీకు చాలానే బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అంటే లైక్ ఇప్పుడు పియూసీ సిలబస్ వచ్చేసి ఎన్సీఆర్టీ సిలబస్ ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీరు జేఈకి సొంతంగా ప్రిపేర్ అవ్వాలనుకుంటే లైక్ బయట కోర్స్ లైక్ ఆన్లైన్ కోర్స్ ఏదో ఒకటి తీసుకొని లైక్ హాస్టల్లో ఉంటూ IIITలో చదువుకుంటూ లైక్ క్లాసెస్ అటెండ్ అవుతూ అవి కూడా మేనేజ్ చేసుకొని ఐఐటీకి వెళ్తా అనుకుంటే, మీకు లైక్ లో కాస్ట్ అయిపోవాలనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. అంటే లైక్ బయట కోర్స్ తీసుకుంటారు లైక్ అరౌండ్ 5,000 per month అలా ఏదో ఒకటి ఉంటుంది అనమాట, లైక్ ఫిజిక్స్ అలా ఎల్ఎన్ అలాంటివి. సో ఆ కోర్సెస్ తీసుకొని మీరు ఇక్కడ చెప్తున్న సిలబస్ కూడా ఎలాగో ఎన్సీఆర్టీయే కాబట్టి మీరు ఒకవేళ జేఈకి ప్రిపేర్ అయితే మీకు పియూసీ ఎగ్జామ్స్ కూడా చాలా ఈజీగా అనిపిస్తాయి అనమాట. సో ముందు వచ్చేసి లైక్ పియూసీకి సిలబస్ వేరే ఉండేది, ఈ జేఈ సిలబస్ వేరే ఉండేది అనమాట. అంటే జేఈకి ఎన్సీఆర్టీ కదా, అప్పట్లో పియూసీలో ఎన్సీఆర్టీ సిలబస్ ఉండేది కాదు, లైక్ పర్సనల్ ఒక పియూసీ కంటెంట్ ఉండేది. ఇప్పుడు అది తీసేశారనమాట, ఇప్పుడు ఎన్సీఆర్టీ ఉంది. సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ పియూసీ పీపుల్ టు క్రాక్ జేఈ. ఒకవేళ మీరు లైక్ ఎంసెట్ రాయాలనుకున్నా సరే ఇట్ విల్ బీ ఈజియర్ ఫర్ యూ. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు ఫైనాన్షియల్గా లోగా ఉంటే, బయట ల్యాక్స్లో ఫీజు కట్టలేను అనుకుంటే రావచ్చు అనమాట. ఐఐటీస్కి వెళ్ళను, ఇక్కడే చదువుకొని ఇక్కడే జాబ్ తెచ్చుకుంటా అన్న ఇట్స్ ఓకే, మీరు ఇక్కడికి రావచ్చు. ఎందుకు రావద్దు అంటే దానికి రీజన్ చెప్తాను. సో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు పే ఫీజెస్ ఇన్ ల్యాక్స్, లైక్ బయట మీరు ల్యాక్స్ ఆఫ్ మనీస్ కట్టి శ్రీ చైతన్య నారాయణ అక్కడ మీరు జేఈకి ప్రిపేర్ అవుతాను, వాళ్ళు నాకు స్పూన్ ఫీడింగ్ ఇవ్వాలి అని ఆ టైప్లో అనుకుంటే మీరు మీరు వదిలేచ్చు అనమాట IIITకి రావడం. అంటే అక్కడే బయట చదువుకుంటా అని చెప్పేసి. కానీ బయట చదువుకుంటా అని చెప్పి లోకల్ కాలేజెస్లో జాయిన్ అయ్యేలా ఉంటే దానికన్నా బెటర్ నేను IIIT అని చెప్తాను అనమాట. లైక్ లోకల్ కాలేజెస్ ఎడ్యుకేషన్ కన్నా IIIT విల్ బి లిటిల్ బెటర్ ఫర్ యూ. అండ్ ఆల్సో ఇక్కడ ఫైనాన్షియల్ బర్డెన్ కూడా ఉండదు మీకు. ఇవైతే నేను చెప్తున్నా అనమాట, నా పర్సనల్ ఒపీనియన్స్. లైక్ మీరు సొంతంగా చదువుకుంటా, ఐ కెన్ డూ ఇట్ ఆన్ మై ఓన్, ఎవరేం చెప్పినా నేను పట్టించుకోను. అండ్ ఆల్సో నాకు మా పేరెంట్స్ ఫీ పే చేయక్కర్లేదు, లైక్ వితౌట్ ఫైనాన్షియల్ బర్డెన్ నేను చదువుకుంటా అనుకుంటే IIITకి వచ్చేయండి, నో ఇష్యూస్. అండ్ IIITకి వచ్చిన తర్వాత కూడా మీరు ఒకవేళ 2 years చదివి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, లేదంటే మీరు ఇక్కడే ఉండిపోవచ్చు అనమాట బీటెక్ తీసుకుని. అండ్ ఆల్సో లైక్ ఒకవేళ మీ దగ్గర మనీ బాగానే ఉంది, నేను శ్రీ చైతన్య నారాయణ లాంటి కాలేజెస్కి వెళ్తాను, అక్కడికి వెళ్ళి నేను ఐఐటీ ప్రిపేర్ అవుతాను అనుకుంటే మీరు IIIT వదిలేసి అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. ఇట్ విల్ బి బెటర్ ఆప్షన్ ఫర్ యూ. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. దీని మీద బేస్ చేసుకుని మీరు మీ ఓన్ ఒపీనియన్స్ క్రియేట్ చేసుకోండి, అంతేగా నా ఒపీనియన్ బేస్ మీద రావద్దు అనేసి అయితే చూసుకోకండి. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, IIITలో పియూసీ సిలబస్ ఎలా ఉంటుంది. సో ఇప్పుడే అయితే చెప్పాను కదా, పియూసీలో ముందైతే పియూసీ కంటెంట్ అని చెప్పేసి ఒక పర్సనల్ సిలబస్ అయితే ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు మాత్రం ఎన్సీఆర్టీ సిలబస్సే ఉంది. సో ఫస్ట్ ఇయర్లో ఎన్సీఆర్టీ 1 చదివిస్తారు, సెకండ్ ఇయర్ది అయితే చదివిస్తారు అనమాట. సో మీరు ఒకవేళ జేఈ లేదా ఏమన్నా రాయాలనుకుంటే అలాంటివి ఇట్ విల్ బీ ఈజియర్ ఫర్ యూ. అంటే మీరు జేఈకి ప్రిపేర్ అయితే పియూసీ సిలబస్ కూడా చాలా ఈజీ ఉంటుంది మీకు. బీయూసీ ఎగ్జామ్స్ కూడా మీరు చాలా ఈజీగా అయితే రాయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఎగ్జామ్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే లైక్ మీకు 2 సెమ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఇయర్ మొత్తం కలిపి ఒక సెమ్, సెకండ్ ఇయర్ మొత్తం కలిపి ఒక సెమ్ అనమాట. టోటల్ 2 సెమ్స్ అనమాట, ఓకేనా. సో మీకు 10 CGPA అని చెప్పేసి ఉంటుంది. సో మీకు మార్క్స్ బాగా వస్తే లైక్ మొత్తం అన్ని సబ్జెక్ట్స్లో ఎక్సలెంట్స్ వస్తే లైక్ 90+ మార్కులు అనేవి వస్తే ఎక్సలెంట్ వస్తే లైక్ మొత్తం అన్ని ఎక్సలెంట్ అయితే 10/10 అయితే వస్తుంది అనమాట. లేదంటే క్రెడిట్స్ బేస్ మీద మీ CGPA అయితే తగ్గుతుంది అనమాట, ఓకేనా. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, బీటెక్లో బ్రాంచెస్ ఎలా ఇస్తారు.
సో ఇదొచ్చేసి చాలామంది చాలా అడుగుతున్నారనమాట. సో ఇక్కడ బీటెక్‌లో బ్రాంచెస్ ఇచ్చేదైతే ఒకే ఒక్క ప్రాసెస్ ఉంటుంది. ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ యువర్ ర్యాంక్. ర్యాంక్ అనేది మీ సీజీపీఏ బేస్ మీద ఇస్తారనమాట. అంటే ఇప్పుడు మీరు పీయూసీ 1లో, పీయూసీ 2లో ఎగ్జామ్స్ ఏదైతే రాసారో సెమ్స్, ఈ 2 సెమ్స్‌లో వచ్చిన మార్క్స్‌ని బట్టి మీ 1100 స్టూడెంట్స్ మొత్తం అందరికీ ఒక ర్యాంక్ అయితే ఇస్తారనమాట. సో లైక్ 1, 2, 3 అలా 1100 దాకా అందరు స్టూడెంట్స్‌కి ఒక్కో ర్యాంక్ అయితే ఇస్తారనమాట. ఆ ర్యాంక్ బేస్ మీద మీకైతే బ్రాంచెస్ ఇస్తారనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీఎస్సీలో టోటల్ 360 సీట్స్ ఉంటాయన్నమాట. ఈ 360 సీట్స్ ఫస్ట్ 360 ర్యాంక్స్ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. అండ్ అందులో కూడా 360 సీట్స్ అనేవి మొత్తం ఓపెన్ ఉండవు. ఓన్లీ 110 సీట్స్ అనేవి ఓపెన్ ఉంటాయి. సో ఫస్ట్ 110 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఈ సీఎస్సీ సీట్స్ అనేవి ఇస్తారనమాట. అంటే అది మీ ఆప్షన్ తీసుకోవచ్చు. అంటే మీకు ఛాన్స్ ఉంటుంది. అవే ఇస్తారని కాదు. మీకు ఛాన్స్ ఉంటుందనమాట. లైక్ మీకు ఒకవేళ ర్యాంక్ 200 లోపలైతే వచ్చిందనుకోండి, దెన్ యూ విల్ బీ ఏబుల్ టు చూజ్ ఎనీ బ్రాంచ్ దట్ యూ వాంట్. ఒకవేళ మీ ర్యాంక్ 500 దాటుంటే మీకు సిఎస్సి అండ్ ఈసీఈ రావడం అయితే కష్టం అనమాట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఆప్టింగ్ సిఎస్సి అండ్ ఈసీఈ నౌడేస్. సో మిగతా బ్రాంచెస్ అయితే మీకు లైక్ ఈజీగానే దొరుకుతాయి అన్నమాట. కానీ మీకు ఒకవేళ మీరు మీ ఓన్గా చూస్ చేసుకోవాలి బ్రాంచ్ అనుకుంటే, మీకై ఆప్షన్ ఉండాలి అనుకుంటే 200కి లోపలైతే ర్యాంక్ రావాలన్నమాట. దెన్ ఇట్ విల్ బి బెటర్ ఫర్ యూ టు చూస్. లైక్ మీకు మీ ఓన్గా చూస్ చేసుకోవచ్చు. లైక్ ఒకవేళ లాస్ట్లో థౌజండ్స్లో ర్యాంక్స్ వస్తే ఇంకా లైక్ అంటే 900, 1000 అలా ర్యాంక్ వస్తే లైక్ మిగిలిన బ్రాంచే తీసుకోవాలన్నమాట. లాస్ట్లో మీకు కావాల్సిన బ్రాంచ్ మీకైతే ఆప్షన్ ఉండదు ఇంకా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్లేస్మెంట్స్ వస్తున్నాయా? సో ప్లేస్మెంట్స్ అయితే వస్తున్నాయన్నమాట. ప్లేస్మెంట్ రేట్ కూడా ఇయర్ బై ఇయర్ పెరుగుతూనే ఉంది. బట్ వైల్ కమింగ్ టు ప్యాకేజెస్ అవైతే యావరేజ్గానే ఉన్నాయన్నమాట. లైక్ మరీ హైగా అయితే ఏం లేవు, మరీ లోగా అయితే ఏం లేవు. లైక్ యావరేజ్లో ఉన్నాయన్నమాట. బికాస్ ఆఫ్ ద జాబ్ మార్కెట్, బయట కూడా మార్కెట్ బాగాలేదు కాబట్టి. బట్ ఇఫ్ యు ఆర్ టాలెంటెడ్ ఎనఫ్, మీ ప్యాకేజ్ అయితే పెరుగుతుంది. మీరు బయట కూడా ట్రై చేసుకోవచ్చు. మంచి ప్యాకేజెస్ వస్తాయి ఇఫ్ యు ఆర్ స్కిల్డ్ ఎనఫ్. సో ప్రస్తుతానికి నాకు వచ్చిన మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే ఇవే అన్నమాట. సో వీటికి ఆన్సర్స్ అయితే చేశాను. ఒకవేళ మీకు ఇంకా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఐ విల్ రిప్లై దెమ్. ఒకవేళ కుదరకపోతే మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేయండి. బాయ్.